నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఎప్పటి నుంచో వస్తున్న హాట్ టాపిక్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. సో ఈ విషయంగా చూసుకుంటే మూడు పార్టీలు హోరాహోరిన తలపడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీని పక్కన పెట్టేస్తే ఇక బీఆర్ఎస్తో తలపడాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ విషయంలో మాత్రం పులగం అవుతుందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఎవరు అక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలి, ఎవరు అక్కడ అభ్యర్థిగా పోటీ చేయాలి అన్న విషయంలో గుల్ల మల్లలవుతుందట పార్టీ. ఒకవైపు సీఎం వర్గమేమో ఆల్రెడీ ఒక అభ్యర్థిని ఖరారు చేసి ఉంచితే, మరోవైపు సీనియర్ నాయకులేమో నాకు కావాలి టికెట్, నాకు కావాలన్న రీతిలో ఒకరికొకరు గొడవ పడుతున్నారు. స్థానికేతరులు మరొకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే అసలు ఎవరు ఆ అభ్యర్థి అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ రైజ్ అయినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక డీటెయిల్గా చూసుకుంటే అజారుద్దీన్ అక్కడ స్థానికేతరుడే కాకుండా అక్కడ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే అజారుద్దీన్ ఫస్ట్ అక్కడ టికెట్ని అయితే ఆశించడం అయితే జరిగింది. ఆశించిన తర్వాత ఇక సీఎం వర్గం మాత్రం హెచ్సీఏని అడ్డం పెట్టుకొని అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి అనే ఒక ఆశ చూపించి పక్కకు పెట్టినట్టు తెలుస్తోంది. సో ఓకే, అజారుద్దీన్ సమస్య తీరింది అని అనుకునే లోపే అంజన్ కుమార్ యాదవ్ సమస్య మొదలైపోయింది. తాను బహిరంగంగా ప్రకటించేసుకుంటున్నాడు, నేనే జూబ్లీ హిల్స్ అభ్యర్థిని, నేనే జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నాను, ఫ్లెక్సీల వరకు వెళ్ళిపోయింది ఈ మ్యాటర్. సో ఇప్పుడు అజారుద్దీన్ని పక్కన పెట్టినట్లే అంజయ్ యాదవ్ని ఎలా పక్కన పెట్టాలి అని సతమతం అవుతుందంట కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం వర్గం. సో ఈ విధంగా చూసుకుంటే ఇక ఇక్కడంతా కాదు అన్న రీతిలో అంజన్ యాదవ్ అయితే ఏకంగా అధిష్టానం నుంచే నరొక్కొస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు, నేనేం పారాచూట్ నాయకుడిని కాదు, సో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన నాయకుడినే, నాకు అన్నీ తెలుసు, నేను సీనియర్ నాయకుడిని, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న నాయకుడిని, కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బరిలో నేను దిగి తీరుతాను అని చెప్పేసి ఆయన బహిరంగంగానే సవాలు చేయడం అయితే జరిగింది. సరే, ఇక అంజన్ కుమార్ యాదవ్ విషయం పక్కన పెట్టేస్తే దానం నాగేందర్ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక జూబ్లీ హిల్స్ అభ్యర్థిని నేనే అన్న రీతిలో ఆయన కూడా క్షేత్రస్థాయి నుంచి నరుక్కొస్తున్నట్టు, ఢిల్లీ పెద్దల నుంచే రికమెండేషన్స్ చేయించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రీసెంట్గా పొన్నం ప్రభాకర్ ఒక మాట అన్నారు. ఏంటి అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విధంగా అన్నారు, మేము స్థానికులకు మాత్రమే టికెట్ ఇస్తున్నాము, స్థానికున్నే ప్రకటించబోతున్నాము అని అన్నారు. అయితే ఈ విషయం విన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ అయితే అగ్గి మీద గుగ్గిలంలో తయారయ్యి, స్థానికేతరుడా అని చెప్పాల్సింది నువ్వు కాదు, ఏఐసిసి ఉంది, సో వాళ్ళు చెప్తారు, ఎవరో చెప్పడానికి కాదు, నీకంటే సీనియర్ నాయకుడిని, నేను సీనియర్ నేతని, పార్టీని నమ్ముకొని ఉన్నవాడిని, ఎవరి మాటలు ఇక్కడ చెల్లవు అన్న రీతిలో ఘాటుగా ఇచ్చి పడేశాడట. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఏఐసిసినే ఇక ఫిక్స్ చేయాలి అభ్యర్థిని అని తెలుస్తుంది. అయితే ఇంకా వీళ్ళ వల్ల కాదు, ఇక్కడ ఏం చేసుకున్నా సరే ఇక ఆల్రెడీ మంత్రివర్గం ఒకరిని ఫిక్స్ చేసింది కాబట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు పోతారు తప్ప నాకు అవకాశం రాదు అన్న రీతిలో అంజన్ కుమార్ యాదవ్ ఏం చేశారు అంటే ఇక ఏఐసిసి అభ్యర్థి అయినటువంటి మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి బెంగళూరులో ఉండి మరి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది అంజన్ కుమార్ యాదవ్. ఇక అంజన్ కుమార్ యాదవ్ గురించి పక్కన పెట్టి దానం నాగేందర్ విషయం అయితే ఫస్ట్ నుంచి అందరికీ క్లారిటీ ఉందన్నమాట. జూబ్లీ హిల్స్ బరిలో దిగాలని దానం నాగేందర్ కూడా ఎంతో ట్రై చేస్తున్నారు. కానీ చివరికి దానం నాగేందర్ బరిలో దిగుతారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆయన కూడా క్షేత్రస్థాయిలో నుంచి అక్కడి నుంచి అంటే అధిష్టానం నుంచే కొంచెం రికమెండేషన్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ లోనే ఇంత హోరహోరిన పోటీ ఉంది, నేను దిగాలంటే నేను దిగాలి అని చెప్పేసి. నిజానికైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రజలని ఆకట్టుకోవడానికి ట్రై చేయాలి. ఆ పథకాలు ఈ పథకాలు అని చెబుతూ ప్రజలకు దగ్గర అవ్వాలి. ఇక్కడ దగ్గర అయ్యేది పక్కన పెట్టేస్తే కనీసం సొంత పార్టీలోనే క్లారిటీ లేకోకుండా ఉంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఎవరి కష్టం ఫలిస్తుందో, చివరికి జూబ్లీ హిల్స్ అభ్యర్థి బరిలో ఎవరు దిగుతారు అనేది కూడా. మరి మీకేమనిపిస్తుంది? సీఎం వర్గం సెలెక్ట్ చేసిన అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.